నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్ళీ వైసీపీలో చేరడం జరిగింది. సో ఇంతకుముందు మనం అందరం చూసాము, ఆయన పదవికి రాజీనామా చేశారు, వైసీపీ పార్టీకి కూడా ఆయన రాజీనామా చేయడం జరిగింది. సో ఎందుకు చేస్తున్నానని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్ కూడా మనందరికీ ప్రెస్ మీట్ పెట్టి మరీ తెలియజేశారు. ఇప్పుడు మళ్ళీ వెనక్కి రావడం వెనక ఏం జరిగి ఉండొచ్చు? సో అక్కడ గంజి చిరంజీవి గారికి వ్యతిరేకత ఉంది కాబట్టి ఈయన ఏమైనా పిలిపించుకున్నారు జగన్మోహన్ రెడ్డి, లేకపోతే ఆళ్ల రామకృష్ణారెడ్డికి కాంగ్రెస్లో ఏమన్నా ఎదురైందా నెగిటివిటీ అనేది? సో కాంగ్రెస్లో చేరి నేను షర్మిలతో ఉంటానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. చాలా వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి. మళ్ళీ ఇప్పుడు ఏ విధంగా ఏం ఉండడం వల్ల ఏ లాభం కోసం ఆయన ఈ పార్టీలో మళ్ళీ చేరిక చేసేటువంటి అవకాశం ఉంది? అండ్ అలాగే మరిన్ని అంశాల గురించి మనతో మాట్లాడడానికి విశ్లేషించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు రాజశేఖర్ గారు, రాజకీయ విశ్లేషకులు. వారితో మాట్లాడదాం. నమస్తే రాజశేఖర్ గారు. నమస్తే మేడం. సౌజన్య మేడం, బాగున్నారా? యా బాగున్నానండి. సో మంగళగిరి స్థానానికి సంబంధించి గట్టి పోటీ ఇవ్వాలి లోకేష్కి అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లుగా మనకు వార్తలు వస్తున్నాయి. ఇక్కడ ఆళ్ల రామకృష్ణారెడ్డి గురించి కన్నా మనం మాట్లాడుకున్నట్లయితే ఆయన ఇంతకు ముందు కొన్ని రోజుల క్రితం కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది, అలాగే పదవికి కూడా రాజీనామా చేయడం జరిగింది. సో ఎందుకు నేను రాజీనామా చేస్తున్నానని చాలా క్లియర్ కట్గా ఆయన ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది. సో ఆయన కొన్ని రోజుల తర్వాత నేను షర్మిలతోనే ఉంటాను, షర్మిల అడుగుజాడల్లోనే ఉంటానని చెప్పేసి కాంగ్రెస్లో చేరారు. అంటే అక్కడ ఏమన్నా నెట్టేయడం జరిగిందా, లేకపోతే ఈయన స్వాగతించలేదా, ఈయన ఏమైనా హర్ట్ అయ్యారా? ఎందుకు మళ్ళీ వైసీపీలో చేరుతున్నారు అని భావించవచ్చు అంటారు? ఏం జరిగి ఉండొచ్చు? ఆంతర్యం ఏమై ఉండొచ్చు అంటారు? అంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి ఉదంతాన్ని మనం విశ్లేషించుకోవాల్సి వస్తే, ఆళ్ల రామకృష్ణ గారు పార్టీలోంచి బయటకు వెళ్ళేటప్పుడు వైసీపీని కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఏ ఒక్క మాట అనకుండానే నేను రాజకీయాల నుంచి వైసీపీ రాజకీయాల నుంచి బయటకు వెళ్తున్నానని చెప్పడం, తర్వాత షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అవగానే నేను షర్మిల గారి నడుస్తాను, ఇక నా రాజకీయ పైన అంతా షర్మిల గారే ఉంటాయని చెప్పి ఆయన ఆ రోజు ప్రకటించడం జరిగింది. యాక్చువల్గా ఆ రోజున ఆర్కే గారికి మంగళగిరి సీట్ ఇవ్వట్లేదనో లేకపోతే ఇంకో రకంగానో ఆర్కే గారి మీద ఎటువంటి కామెంట్ కూడా ఆ రోజున వైసీపీ అధిష్టానం చేయలేదు. కాకపోతే అక్కడ గంజి చిరంజీవి గారిని తీసుకుని బీసీ సామాజిక వర్గంగా తన సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో ఆ సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవి ఒక బలమైన నాయకుడిగా అక్కడ ఉన్నారు కాబట్టి ఆయన్ని ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా నియమించడం జరిగింది. ఈ నియమిస్తారన్న లీకేజీ ఆళ్ల రామకృష్ణ గారికి తెలియటం, రేపొద్దున సీట్ల విషయంలో కూడా తన కాదని చిరంజీవి గారికే మంగళగిరి టికెట్ వస్తుందన్న ఆలోచనతో ఎందుకు వచ్చింది, మనం ముందుగానే మనమే గౌరవంగా పక్కకు తప్పుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆ రోజు ఆర్కే గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. తదనంతరం జరిగిన రాజకీయ పరిణామాలు ఏదైతే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారో ఆ రోజు నుంచి ఆవిడ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో కూడా జాయిన్ అవడం వేగవంతంగా జరిగిన పరిణామాలు. అయితే ఎన్నికల దగ్గర పడుకున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అనుకున్నంతగా ఏదైతే షర్మిల గారు అధ్యక్ష స్థానం వహించిన తర్వాత అనుకున్నంత రీతిలో ఆ పార్టీలో కార్యక్రమాలు కానీ లేకపోతే ఆ పార్టీ యొక్క పునరేకీకరణ అంటే బయట పార్టీల నుంచి ఆ పార్టీలోకి జాయినింగ్స్ కానీ లేకపోతే ఆ పార్టీలో ఉన్న శ్రేణుల్లో ఉత్సాహం కానీ ఇవన్నీ కూడా అనుకున్నంతగా జరగకపోవడంతో ఏదైతే ఆర్కే గారు మళ్ళీ పునరాలోచనలో పడి తన రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీలో కొనసాగినట్టయితే ఇబ్బందులు కలుగుతాయేమో ఇక అన్న ఆలోచన ఒకటై ఉండొచ్చు. రెండోది మనం ఏదో అవునన్నా కాదన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మబంధువులు అంటాడు ఆర్కే గారండి. ఈ రోజున తెలంగాణ సంబంధించి ఓటుకు నోటు కేసులో కానివ్వండి ఇవన్నీ కూడా రాజశేఖర్ గారు సో ఓన్లీ ఒంటరిగా రాకుండా ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఇక్కడ సోదరుడు అయోధ్య రామిరెడ్డి గారితో వచ్చి జగన్ ని కలవడం జరిగింది. అంటే ఇక్కడ మధ్యలో సంధి కుదిర్చింది అయోధ్య గారు అనుకోవచ్చా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పిలిచారని చెప్పి భావించవచ్చా? ఇప్పుడు అయోధ్య రామిరెడ్డి గారు వైసీపీకి రాజ్యసభ సభ్యులు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. ఈ విషయం మనం జగమెరిగిన సత్యం. ఏదైతే ఈ నియోజకవర్గానికి సంబంధించి విజయసాయి రెడ్డి గారిని ఇన్ఛార్జిగా చేశారో మంగళగిరికి సంబంధించి, ఎందుకంటే అక్కడ లోకేష్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి ఏదైతే మంగళగిరి శాసనసభ అసెంబ్లీ స్థానం ఉందో దాన్ని ప్రత్యక్షాత్మకంగా వైసీపీ భావించి ఏదైతే సామాజిక సమీకరణాల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయాలనుకున్నా కానీ తదనంతరం వచ్చిన పార్టీ తరఫున చేసిన సర్వే రూపేణా కానివ్వండి అక్కడ ఆ పార్టీ ఇంటర్నల్ గా జరిగిన వ్యవహారాల్లో
అంత సుముఖంగా చిరంజీవి అభ్యర్థిత్వానికి అంత సుముఖంగా లేరనే వార్తలు మనం వినిపిస్తా ఉన్నాయి. కాబట్టి ఓకే. ఏదేమైనా సరే ఒక బలమైన అభ్యర్థిగా ఉండాలంటే లోకేష్ కి ధీటుగా పార్టీ అభ్యర్థిగా ఉండాలంటే అది ఆర్కే అయితేనే బాగుంటుందనే ఉద్దేశంతో విజయసాయి రెడ్డి మరి 2 రోజుల క్రితం ఆయన్ని పర్సనల్ గా కలవడం, ఆయనతో మంత్రాలు జరగడం, తత్ఫలితంగా ఆర్కే గారు కూడా దాని సానుకూలంగా స్పందించడం, ఈ రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన ఇంకొద్దిసేపట్లో సమావేశం కానుండడం కూడా మనం చూస్తా ఉన్నాం. అంటే రాజశేఖర్ గారు ఇంకొక మాట ఇక్కడ ఏంటి అని అంటే లోకేష్ గారికి గట్టి పోటీ ఇవ్వడానికి వైసీపీలో ఆల రామకృష్ణారెడ్డి తప్ప వేరే ఎవ్వరూ లేరు. అందులోనూ గంజి చిరంజీవిని అనుకున్నారు, నెక్స్ట్ అలాగే కాండ్రు కమల్ గారిని అనుకున్నారు, ఇంకా చాలా హనుమంతరావు గారిని అనుకున్నారు. ఇలా పలు రకాలైనటువంటి పేర్లు వినిపించాయి మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి. సో వీళ్ళెవ్వరూ గట్టి పోటీ ఇవ్వలేరు లోకేష్కి, కేవలం ఆల రామకృష్ణారెడ్డి అయితేనే ఇవ్వగలరు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 2 సార్లు ఆయన అక్కడ ఆ స్థానం నుంచి గెలవడం జరిగింది. అక్కడ లోకల్ కాకపోయినా ఆయన బేసిక్ గా సత్తెనపల్లికి సంబంధించిన వ్యక్తి అయినా కానీ మంగళగిరిలో ఇప్పటికీ 2 సార్లు గెలిచారు. సో మళ్ళీ ఇంకొకసారి గెలిస్తే 3ఓసారి గెలిచినట్టు అవుతుంది. సో ఆర్కే మాత్రమే లోకేష్ కి గట్టి పోటీ ఇవ్వగలరు అనేటువంటి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డిని పంపించి సంధి కుదిరించారు. అలాగే ఐదురామరెడ్డితో ఆయన వచ్చి ఆర్కే జగన్మోహన్ రెడ్డి కలవడం జరిగింది అని చెప్పి అనుకోవచ్చు అంటారా? అది అది కొంతవరకు అదే వాస్తవంగా మనం భావించవచ్చు. అంటే అయోధ్యరామరెడ్డి అనే నా సోదరుడు, ఆర్కేకి సోదరుడు కాబట్టి ఆయనతో కలిసి రావడం అనేది దాని ప్రత్యేకంగా చూడనక్కర్లేదు. అందుట్లో అయోధ్యరామరెడ్డి గారు ఆ పార్టీకి రాజ్యసభ సభ్యులు, ఎంపీగా ఉన్నారు. కానీ ఇక్కడ మెయిన్ మనం చూడాల్సింది ఏంటంటే అయోధ్యరామరెడ్డి గారు కాదు, విజయసాయి రెడ్డి గారి యొక్క ఏదైతే ఆ సంధి ప్రయత్నాలు ఉన్నాయో అవి ఫలించినాయి. విజయసాయి రెడ్డి గారికి గత 2 రోజుల క్రితం ఆర్కే గారిని స్వయంగా కలవడం, ఆయన్ని తన మళ్ళా తిరిగి పార్టీలో పునఃప్రవేశించే విధంగా ఆయన నచ్చజెప్పడం, ఈ ఏదైతే ఈ ప్రయత్నాలు ఉన్నాయో ఆ ప్రయత్నాలు ఫలింపు ముగింపు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారితో ఆర్కే గారు కలవడం అనేది. యథావధ ఏంటంటే మంగళగిరి అభ్యర్థిత్వం గురించి హామీ లభించింది కాబట్టి ఆర్కే గారు తిరిగి రావడం అనేది కాదండి. ఇక్కడ రాజకీయ పునరేకీకరణలో తమ రాజకీయ జీవితం అనేది కొనసాగింపులో కాంగ్రెస్ పార్టీకి అనుకున్నంతగా ప్రజల్లో హైప్ రాలేదు. ఆ పార్టీ కూడా భవిష్యత్తులో కూడా అనుకున్నంతగా ఆ పార్టీకి ఏదైనా అవకాశం వచ్చే అవకాశం కూడా లేదు కాబట్టి తిరిగి మళ్ళీ తను ఎలాగో తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళలేడు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ న్యాయపరంగా పోరాటం చేసిన వ్యక్తుల్లో ఆర్కే గారు ప్రథముడు కాబట్టి మన తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడం అనేది ఈ ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతున్న ఫార్ములా ప్రకారం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కావచ్చు, సిట్టింగ్ ఎంపీలకు కావచ్చు టికెట్ ఇవ్వకూడదని చెప్పేసి ఆయన భావిస్తున్నారు. అందుకే చాలా మార్పులు చేర్పులు బదిలీలు కూడా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే మరి మంగళగిరి స్థానానికి సంబంధించి ఆ ఫార్ములా ఫాలో అవ్వట్లేదా, అవ్వలేకపోతున్నాడా జగన్మోహన్ రెడ్డి అంటే మీరేమంటారు? ఇక్కడ ఒకటి గమనించాలి మేడం, సిట్టింగ్ ఎమ్మెల్యేలను అందరినీ మార్చడం 151 సిట్టింగ్ 151 ఎమ్మెల్యేలను మార్చట్లేదు. ఎక్కడైతే ప్రజలు ఆ స్థానిక ఎమ్మెల్యే అనుచరగణం మీద వ్యతిరేకత ఉందో దానికి సంబంధించి మార్పులు చేర్పులు అనేది పక్కన పెట్టేశారా? అలానే కాదండి. అంటే నేను సొంత సామాజిక వర్గం మారిస్తే వ్యతిరేకత ఎక్కువ రాదు, ఎందుకంటే మనవాళ్లే కదా సరే అనే చూసి సరే ఉండొచ్చు. రాజకీయాల్లో వ్యూహాలు ఉంటాయి కానీ కుట్రలు కుతంత్రాలు ఉండవు. కేవలం మన వర్గాన్ని పక్కన పెట్టేయాలి లేకపోతే ఇంకోళ్ళు చేయాలనేది ఉండవు. వ్యూహాల్లో ఇది ఒక భాగం. సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్లు ఎక్కువ చేశారు. మీకు ఇంత జాబితా వచ్చిన దృష్టిలో కూడా మనకు ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వకుండా ఉన్నది మనం 2 అంకెల్లోనే ఎక్కువగా మార్చడం అనేది జరగలేదు. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే నిర్ణయంతో ఉన్నాడు. ఆయన ఏదైతే సామాజిక సమీకరణాల మీద బేస్ అయ్యే ఈ రోజు అభ్యర్థుల ఎంపిక అనేది చేస్తూ జరుగుతూ ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఆ నియోజకవర్గాల్లో ఎక్కువ జనాభా లేకపోతే ఎక్కువ ఓటింగ్ కలిగిన సామాజిక వర్గాలు ఏదైతే ఉన్నాయో ఆ సామాజిక వర్గంలో బలమైన అభ్యర్థినే వైసీపీ పెడతాం జరిగింది. దానిలో భాగంగానే గంజి చిరంజీవి గారిని మంగళగిరి అభ్యర్థిగా ప్రకటిద్దామనేది అనుకున్నారు. అభ్యర్థిత్వాన్ని గంజి చిరంజీవి గారి సామాజిక వర్గం మంగళగిరి నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నా కానీ చిరంజీవి గారి అభ్యర్థిత్వం మీద అంతర్గతంగానే వ్యతిరేకత రావడం, కానీ సామాజిక వర్గంగా అంత బలహీనంగా ఉన్న మిగతా అన్ని అంగుల్లో కూడా ఆర్కేకి ఒక బలమైన అభ్యర్థిగా ఉండవచ్చు ఖచ్చితంగా. అందులో మంగళగిరి నియోజకవర్గం ఉంటే అమరావతికి సంబంధించింది కాబట్టి అమరావతి ఇష్యూని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే రోజుల్లో కూడా అదే ఇష్యూగా ఉంటుంది కాబట్టి ఆ నియోజకవర్గంలో తన సొంత సామాజిక వర్గానికి తన సొంత మనుషులు ఎమ్మెల్యేగా ఉంటే తనకి రేపొద్దున ప్రభుత్వ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవనే ఆలోచన కూడా ఈ రోజున వైసీపీ అధిష్టానం అనుకుండొచ్చు.
కాబట్టి ఆర్కేని మళ్ళీ తిరిగి పార్టీలో చేర్చుకోవడం, మరి అతనికి మళ్ళీ తిరిగి ఎమ్మెల్యే టికెట్ మళ్ళీ అతనికే ఇస్తారా, లేకపోతే ఆ చిరంజీవి గారికి ఆర్కే గారికి మధ్య సయోధ్య గురించి వారిద్దరిలో ఒకరి టికెట్ కేటాయించి దాని ద్వారా ముందుకెళ్తారు అనేది రాబోయే రోజుల్లో చూడవచ్చు. తప్పకుండా అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, రాజశేఖర్ గారు. థ్యాంక్ యూ మేడం, నమస్తే అండి. నమస్తే అండి. సో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆళ్ళ రామకృష్ణారెడ్డి మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు వైసీపీలో చేరడానికి. సో ఈరోజు చేరిక కంటే ముందే రీసెంట్ టైమ్స్లోనే విజయసాయి రెడ్డి వెళ్ళి పర్సనల్గా కలిసి సంధి కుదిర్చారు అన్నట్టుగా మనకు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇక్కడికి మంగళగిరి నియోజకవర్గంలో యాజ్ ఎమ్మెల్యేగా గంజి చిరంజీవి నిలబడిపోతారా, లేకపోతే ఆళ్ళ రామకృష్ణారెడ్డి మళ్ళీ రిపీట్ అవుతారా? సో జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతున్నటువంటి ఫార్ములా ప్రకారం చూసుకున్నట్లయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఇవ్వకుండా చిన్న చిన్న మార్పులు చేర్పులు చేయడం జరుగుతోంది. వాళ్ళ సామాజిక వర్గానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుగా కూడా మనకు వార్తలు వినిపిస్తున్నాయి. మరి మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఎవరు రాబోతున్నారు యాజ్ ఎమ్మెల్యేగా? గట్టి పోటీ ఇచ్చేది రామకృష్ణారెడ్డి అని చెప్పేసి భావిస్తున్నట్లుగా తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి. అసలు ఏం జరుగుతుంది మంగళగిరి నియోజకవర్గంలో అనేది చూద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.